హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈ వీడియోలో ధనత్రయోదశి 18వ తారీఖా, 19వ తారీఖున ఏ రోజు వచ్చింది? ఈ ధనత్రయోదశి రోజుని ఏ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే మంచిది? ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు? ఏ సమయంలో ఈ వస్తువులన్నిటినీ తెచ్చుకోవాలి అనేది చూద్దామండి. 2025 ధనత్రయోదశి ఏ సమయంలో వచ్చిందంటే పంచాంగం ప్రకారం 2025లో ధనత్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటల 18 గంటలకు ప్రారంభమవుతుందండి. ఈ తిథి అక్టోబరు 19వ తారీఖు మధ్యాహ్నం 1:51 వరకు కొనసాగుతుందండి. కాబట్టి ఈసారి ధనత్రయోదశి శనివారం జరుపుకుంటాము. మనము ఇంటికి తెచ్చుకోవాల్సిన శుభకరమైన వస్తువులు ఏంటంటే చీపురండి. చీపురు ఎందుకు తెచ్చుకుంటామంటే అది లక్ష్మీప్రదం అండి. చెడునంతటినీ మనకి క్లీన్ చేసేది అదే కదా. అందుకని చెప్పేసి చీపురుని ముందుగా కొనుక్కోవాలి. తర్వాత బియ్యము, ధనియాలు, కల్లుప్పు, బెల్లము తీపి వస్తువు కదా, అందుకని బెల్లము, పసుపు కొమ్ములు, తర్వాత సుగంధభరితమైన యాలకులు, ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టం కదా, అందుకని ఇవన్నీ మనం తెచ్చుకుని ఉంచుకోవాలండి. తామర గింజలు, చిట్టి గాజులు, గురువింద గింజలు, విష్ణు చక్రాలు, లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు ఎల్లో కలర్లో ఉంటాయండి, అవి తెచ్చుకోవాలి. తర్వాత గోమతి చక్రాలు. మనం ఇవన్నీ మా ఇంట్లో ఉన్నా కానీ 2 అయినా 3 అయినా ఎన్ని కావాలంటే అన్నీ మళ్ళీ తెచ్చుకుంటే ఈరోజు మంచిదండి. దీంతో పాటుగా ఒక కుండను కూడా తెచ్చుకుంటే మంచిదండి. తర్వాత మనకి ఎంత శక్తి ఉంటే అంతవరకు వెండి కానీ బంగారం కానీ అవి కూడా తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. ఈ తెచ్చుకున్న వాటిలన్నిటిని మనము దివాళీ రోజుని పూజకి వాడతామండి. లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా, అప్పుడు వాడుకుంటాము. తర్వాత చిట్టి గాజుల్లో ఎరుపు, పసుపు అవి కూడా తెచ్చుకోవాలండి. ఇవన్నీ ఏ సమయంలో తెచ్చుకోవాలంటే 7:29 నుంచి 9:25 సాయంత్రం మాటలు తెచ్చుకోవాలండి. తర్వాత తెచ్చుకోకూడదనే వస్తువులు ఏంటంటే ఈరోజు గాజు పాత్రలను, గాజు వస్తువులు రాహుకి సంకేతంగా భావిస్తామండి. అందుకని గాజు సామాను తెచ్చుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అల్యూమినియం అనేది దురదృష్టానికి సంకేతం. అందుకని అల్యూమినియం వస్తువులు, నూనె, నలుపు రంగు వస్తువులు, ఇనుము అటువంటివన్నీ ఈ ధనత్రయోదశి రోజుని తెచ్చుకోకూడదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.